హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక జీవన ప్రెగ్నెంట్ నాటకం ఆడుతుంది. నిజం బయటపడకుండా ఉండడం కోసం జీవన ఇందు చేసిన కుట్రలనైతే ఆదిత్య తెలుసుకోబోతున్నాడు. తెలుసుకున్న ఆదిత్య ఇక తన అమ్మ సునంద ముందు నిజాన్ని ఎలా బయట పెట్టబోతున్నాడు, ఇక సునంద ఇక జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఎలాగైనా జ్యోతమ్మకు సూర్యబాబుకు నిజం చెప్పాలి, ఇక నేను నా కన్న తల్లిదండ్రులను చేరుకోవాలి అని చెప్పి పూజారి, ఆదిత్య, ఆనంది ముగ్గురు కూడా ఇక ఇలా వస్తూ ఉంటారు కదా. జ్యోతి ఇంటికి వచ్చేసరికి జ్యోతి ఇల్లైతే తాళం పెట్టుంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి అక్కడ ఉన్న వాచ్మెన్ని అడగడంతో తను జీవనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారమ్మా, ఇక వాళ్ళు వెళ్ళి 2 అవర్స్ అవుతుంది, ఎందుకో అర్జెంటుగా వెళ్ళారు, ఇక ఇందమ్మ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది అని చెప్పి ఇక వాచ్మెన్ అయితే చెప్తూ ఉంటాడు ఆనందికి. వెంటనే ఇక ఆదిత్య అయితే ఇది మరీ మంచిది ఆనంది, అందరూ మన ఇంటికేగా వెళ్ళింది, పద ఇక అక్కడే అందరూ ఉంటారు, అందరి ముందే నిజాన్ని చెప్దాం, నువ్వే జ్యోతి అత్తయ్య కూతురు అని నేను చెప్తాను నిజాన్ని. ఎలాగైనా ఈ రోజు నుండి నా భార్య ముఖంలో సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను ఆనంది అని చెప్పి ఇక మళ్ళీ సునంద ఇంటికి బయలుదేరుతారు వీళ్ళు ముగ్గురైతే. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య నిజం చెప్పినట్టు కలగంటూ ఉంటుంది. ఇందమ్మని బయటకు గెంటేస్తున్నట్టు, ఇక తన అమ్మ తనను హత్తుకున్నట్టు అన్నీ కూడా ఆనంది కలనే కంటుంది. అవి అయితే నిజం కావు. ఇక వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఇక ఫ్యామిలీ మొత్తం కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు. జీవననే ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే, జీవన ఇన్నాళ్ళు మేము ఎదురు చూస్తున్న విషయం ఇదేనమ్మా, ఇన్నాళ్లకు మమ్మల్ని సంతోషపరిచావు అని చెప్పి జీవనకు ఇలా ఇక ముద్దు పెడుతూ హత్తుకుంటుంది జ్యోతి అయితే. అది చూసిన ఇక ఆనందికైతే ఏం అర్థం కాదు. ఏంటి ఆదిత్య గారు, ఇక అమ్మ నన్ను ఇలా చూసుకుంటుంది అనుకున్నాను నిజం తెలిస్తే, కానీ జీవనను అలా హత్తుకుంటుందేంటి ప్రేమగా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆనంది అంటూ ఉండగా అప్పుడే ఇక ఇలా కుట్టిని చూసి జ్యోతి, సూర్య అయితే, కుట్టి ఈ విషయం నీకు కూడా చెప్పాలి, నీకు ఉత్తిగా చెప్తే బాగుండదు కదా, స్వీట్ పెట్టి మరీ చెప్తాను, ఇక జీవన ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక జ్యోతి సంతోషాన్ని చూసి ఇక ఆనంది అయితే, ఏంటి అమ్మ ఇంత సంతోషంగా ఉంది, ఇక ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అమ్మ సంతోషంగా ఉండదు, ఇన్నాళ్ళు తనని మోసం చేసింది జీవనని తెలుసుకొని అమ్మ ఇక బాధపడుతుంది, ఇప్పుడు ఈ నిజాన్ని నిన్ను చెప్పాలా వద్దా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది తనలో తాను ఆనంది అయితే. అప్పుడే ఇక ఇలా జీవన, ఇందుమతి అయితే ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక నువ్వు నిజం చెప్తావని తెలిసే ఇక పూజారిని, నీ భర్తను తీసుకెళ్ళి ఇక ఆ పెద్ద గురువు దగ్గరికి తీసుకెళ్ళి నిజాన్ని చెప్పడానికి మళ్ళీ వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చావు కదూ, ఇక నువ్వు నిజం చెప్పకుండా చేయడం కోసమేనే ఇక నేను ఈ ప్రెగ్నెంట్ నాటకం ఆడుతున్నాను, ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాను, ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపరిచాను, ఇక ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి నన్ను ఇక అందరూ ఒక పువ్వును చూసినట్టు చూస్తారు, ఇక అప్పుడు నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు కదా, ఇక నిన్ను హీనంగా చూస్తారు, ఇక అదేనే నాకు కావాల్సింది అని చెప్పి ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది, ఆదిత్య కూడా ముందుగా నిజంగానే జీవన ప్రెగ్నెంట్ అయిందనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య చేతుతో చాలా ప్రేమగా ఉంటుంది కదా, ఇక చేతు కూడా మారిపోయాడు, జీవన ప్రేమకు నిమగ్నుడయ్యాడు, కాబట్టి వీళ్ళిద్దరూ నిజంగానే తల్లి తండ్రి కాబోతున్నారేమో అని ముందుగా అనుకుంటారు. ఇక వీళ్ళు నిజాన్ని బయట పెట్టకుండా వాళ్ళతో పాటు అందరూ సంతోషాన్ని పంచుకుంటారు ఆనంది, ఆదిత్య, పూజారి కూడా. అప్పుడే ఇక ఆదిత్య, పూజారి అయితే, నిజం చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు ఆనంది, చెప్దాం ఆనంది అని చెప్పి అంటూ ఉండగా, లేదండి అమ్మ సంతోషాన్ని నేను బాధ పెట్టొద్దు అమ్మను, అమ్మ సంతోషంగా ఉంది, ఎప్పుడు ఇలాగే ఉండాలి నా అమ్మ, నా అమ్మను ఇలా చూసుకుంటూ ఉంటే నాకు కడుపు నిండినంత సంతోషంగా ఉంది, ఇక ఈ నిజం ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్దాం, ఇక ఈ రోజుకు వదిలేయండి ప్లీజ్, మీరు నిజం చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి ఆనంది అయితే పూజారి, ఆదిత్య నిజం చెప్పకుండా ఆపి తను కూడా ఈరోజు జ్యోతి, సూర్యుల కన్న కూతురు తానే అని నిజం చెప్పదు. ఇక ఇక్కడ జీవన, ఇందుమతి అయితే వాళ్ళు అనుకున్నట్టే జరిగిపోతుంది, వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇక చేతు, ఇక సునంద, శశికాంత్ వాళ్ళు కూడా ఈ ఇంటికి ఇక ఒక చిన్న పాప రాబోతుందని జీవనను
చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అసలు ఆనందిని పట్టించుకోరు. ఎందుకంటే ఇన్నాళ్ళైనా వీళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు. అసలు ఆనంది ప్రెగ్నెంటే కాలేదు. ఇక జీవన ఆనంది కంటే చిన్నది. అయినా కూడా త్వరగా మాకు మనవన్నో, మనవరాలినో ఇవ్వబోతుంది. జీవన గ్రేటు. జీవన చాలా మంచి చేస్తుంది అని చెప్పి అందరూ పెద్దవాళ్ళైతే జీవనను చాలా బాగా చూసుకుంటూ ఆనందినైతే ఇక పక్కకు పడేస్తారు. దాంతో ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది రూమ్‌లోకి వెళ్ళి. ఆదిత్య ఆనందిని ఇక ఇలా అంటూ ఉంటాడు. చూడు ఆనంది, నీకంటే చిన్నదైన జీవన ప్రెగ్నెంట్ అయిందని నువ్వు బాధపడుతున్నావు కదా! అసలది ప్రెగ్నెంటా కాదా? అసలు నిజం బయటపడకుండా జీవన చేసిన కుట్ర. ఇదంతా మనం తెలుసుకోవాలి ఆనంది. ఇక నువ్వు ఇప్పుడే బాధపడకు. అసలేం జరుగుతుందనేది నాకేం అర్థం కావట్లేదు ఇంట్లో అని చెప్పి ఆదిత్యతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనందికి కూడా అనుమానం వస్తుంది. అవునండి, ఈ జీవన ప్రెగ్నెంట్ నాటకం కూడా ఆడుంటుంది. ఇక అన్ని నాటకాలు తెలిసిన వాళ్ళు కదా ఈ జీవన, ఇందుమతి. ఎందుకైనా మంచిది వీళ్ళనో కంట కనిపెట్టాలి. అసలు ఇదంతా ఇక నిజమేనా అబద్ధమేనా అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఇది అబద్ధం అని తేలితే ఆ జీవనను ఇక అత్తయ్య, మా అమ్మ జ్యోతి ఎప్పటికీ క్షమించరు. కేవలం నిజం బయట పెట్టకూడదు, ఆస్తి తన సొంతం చేసుకోవాలని చెప్పి ఇదంతా నాటకం ఆడుతుందా జీవన అనేది ముందుగా మనం తెలుసుకోవాలండి. ఇక జీవన ప్రెగ్నెంట్ అయినందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఇక నేను ప్రెగ్నెంట్ కాలేదని అందరూ నన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు. అదే నాకు బాధగా ఉందండి. ఇక మనం కూడా తప్పకుండా తల్లిదండ్రులం అవుతాము. కాకపోతే లేట్ అయింది అంతే. అంత మాత్రాన నన్ను ఇంతలా హీనంగా చూస్తారా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్యతే ఓదరుస్తూ ఉంటారు. నువ్వు బాధపడద్దు ఆనంది. ఈ రోజు నుండి జీవితంలో ఇక సంతోషాలు ఉండాలి నీ జీవితంలో. కానీ మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇక నీ జీవితంలో ఉన్న సంతోషాలన్నీ మొత్తం ఇక ఈ జీవన ఇందుమతే లాక్కుంటున్నారు. ఇక నేను ఎలాగైనా వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పి నా భార్య ఆనంది గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. నీ గొప్పతనం ఏంటో ఇక నేను చాటి చెప్తాను అని చెప్పి బాధపడొద్దని ఓదారుస్తూ ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే, మీరున్నారు కదండి, నేను బాధపడుతూ ఉంటే మీరు చూడలేరు. కాబట్టి మీకోసం నేను సంతోషంగా ఉంటాను. మనిద్దరం కలిసి ఉంటే నాకు చాలు. అంతకంటే నాకు ఏది ఎక్కువ కాదండి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. సరే ఆనంది, నువ్వు కూడా జీవన మీద ఓ కన్నేసుంచు. నేను కూడా జీవన మీద ఓ కంట కనిపెడుతూ ఉంటాను. ఇక ఎలాగైనా ఈ నేరాన్ని ఘోరాన్ని ఆపి అసలు నిజాలు ఫ్యామిలీకి చెప్పి మన ఫ్యామిలీస్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి ఇలా ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ హ్యాపీ మూమెంట్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. ఇక జ్యోతి సూర్యులైతే ఆఫీస్ వర్క్ ఉంది, ఇక కోర్టులో మాకు ఒక కేసు వాదించేది ఉంది, వెళ్ళాలని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు హడావిడిగా. అప్పుడే ఇక సునంద అయితే, మీరు వెళ్ళండి కానీ జీవనకు తోడుగా ఇందమ్మని ఇక్కడనే ఉంచండి. ఇక జీవనకు సేవలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి జీవన కాళ్ళు కింద పెట్టేది లేదు. ఇక జీవనకు అన్ని మంచం పైకే బెడ్ మీదకే అందించాలి. దానికి సేవలు చేస్తూ ఇందుమతి ఇక్కడే ఉండాలి అని చెప్పి సునంద అడగడంతో, దాంతో ఇక సూర్య, జ్యోతి కూడా అదేం భాగ్యం, ఇక మా అత్తయ్య గారు ఉంటానంటే తప్పకుండా ఇక్కడే ఉండమని మేము కూడా చెప్తాం. ఏమంటావు అత్తయ్య అని చెప్పి జ్యోతి అడగడంతో, అలాగంటావేంటి జ్యోతి, నేను ఇక్కడే ఉంటాను. ఇక నేను జీవనను చాలా బాగా చూసుకుంటాను. సునంద గారు నాకు ఇంట్లో ఆశ్రమం ఇవ్వడమే గొప్ప. అలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను అని చెప్పి జీవనకు తోడుగా ఇందుమతి కూడా అక్కడే ఉంటానంటుంది. ఇక ఇలా అప్పుడే జీవన, ఇందుమతి ఇద్దరు కూడా ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ కుట్టికి సరైన విధంగా బుద్ధి చెప్పాం. లేకుంటే మన గురించి నిజాలు బయటపెట్టి మనల్ని ఇంట్లో నుంచి గెంటేసి ఇక తను జ్యోతి సూర్యుల కన్న కూతురు జడ్జి గౌరీ ప్రసాద్ మనవరాలుగా ఉండాలనుకుంటుందా? సునంద పెద్ద కోడలుగా ఇంట్లో గౌరవత్వాన్ని పొందాలనుకుంటుందా? ఇక మనం ఆడిన నాటకం వల్ల ఈరోజు కుట్టి పరిస్థితి ఎలా అయిందో చూసావా? ఇక మనం ఆడుతుంది నాటకం. నిజంగా నేను ప్రెగ్నెంట్ కాదని ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ తెలియకూడదు పెద్దమ్మ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 2-3 నెలల తర్వాత ఏదో ఒకటి చెప్పి నేనే ప్రెగ్నెంట్ పోయిందని అందరి ముందు చెప్తాను. కానీ ఈ 3 నెలలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆస్తి మొత్తం మన చేతికి దక్కిన తర్వాత అప్పుడు చెప్దాం. ఇక ప్రెగ్నెంట్ లేదు, ఏమీ లేదని. ఆస్తి మన చేతికి వచ్చేదాకా ఇలా నాటకం ఆడుతూనే ఉండాలి అని చెప్పి ఇక ఎవ్వరు లేరని చెప్పి జీవన, ఇందుమతి అయితే
అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు ఆది అయితే. వీళ్ళిద్దరూ బయట అలా మాట్లాడుకోవడం ఇక ఆది చూసేస్తాడు. ఏంటి వీళ్ళిద్దరూ ఇక ఇంట్లో ఎవరు లేని సమయంలో పెరట్లోకి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆదిత్య ముందుగానే అనుమానం వస్తుంది కదా ఆదికి, ఆనంద్‌కి. ఇక వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియాలి. ఇక నేను తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళ మాటలైతే చాటుగా వింటూ వీడియో తీస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. వాళ్ళైతే ప్రెగ్నెంట్ నాటకం. ఆనంది నిజం చెప్పకుండా మనం ఇలా చేశాము. ఇక ఇప్పుడు మా అత్తయ్యని కూడా గుడ్డిగా నమ్మించాము. ఇక నేను చేతును కూడా ప్రేమలోకి దించేశాను. చేతు ఎలా ఉండేవాడు? ఇక అలా అన్నయ్య, వదిన ఏం చెప్తే అది చేసేవాడు. కానీ ఈరోజు నేనేం చెప్తే అది చేస్తున్నాడు. నేను ప్రెగ్నెంట్ అంటే ఒక్కరు కూడా ఆలోచించకుండా నమ్మారు. నేను చూసావా అందరిని ఎంతలా నమ్మించానో. ఇక నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు అని చెప్తే ఇక నన్ను బ్రతకనివ్వరు. కాబట్టి ఇది ఎవరికీ చెప్పకూడదు. ఇక ఆనందిని అందరూ ఇలా హేళనగా చూడడం నాకు కావాలి అని చెప్పి వాళ్ళ మాటలన్నీ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పట్లాగే జీవన, ఇందుమతి అయితే ఆ మాటలన్నీ విన్న ఆదిత్య అయితే సరైన టైంలో ఇక ఈ వీడియో తీయడం మంచిదవుతుంది. ఇక ఈ మాటలన్నీ తీసుకెళ్ళి అమ్మకు వినిపిస్తే ఇక అమ్మ చూసుకుంటుంది జీవన సంగతి అని చెప్పి వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ వీడియో తీస్తూ ఉంటాడు. ఇక ఆనంది గౌరీ ప్రసాద్ గారి వారసురాలు, ఆ ఇంటి వారసురాలు, వాళ్ళ మనవరాలు అని చెప్పి ఇక నిజం ఎప్పటికీ బయటపడద్దు, ఆస్తులు చేయిదెక్కించుకోవాలి అని ఇక ఇటు సునంద ఆస్తి అటు జ్యోతి ఆస్తి కాజేయాలని చూసిన జీవన, ఇందుమతి కుట్రలు మొత్తం ఆదిత్య తెలుసుకొని ఇక వాళ్ళ మాటలు వీడియో తీసి సేఫ్గా పెట్టుకుంటాడు. ఇక వాళ్ళైతే బయట నుండి ఎవరైనా వస్తున్నారేమో చూడు పెద్దమ్మ అని చెప్పి భయపడుతూ మళ్ళీ ఇక ఆ మ్యాటర్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే ఆదిత్య ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక మన మాటలు కొంపదీసి ఆదిత్య వినలేదు కదా అని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉంటారు. ఆదిత్య వీళ్ళిద్దరి వైపు ఇలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక ఏంటి ఆదిత్య ఏంటి, ఆదిత్యకు మనం అంటే కోపం, మనల్ని చూసి నవ్వేశాడేంటి అని చెప్పి వీళ్ళకైతే అనుమానం వస్తుంది. అప్పుడే ఇక ఏమోలే, ఇక మనల్ని అయితే ఏమీ అడగలేదు కదా, అది చాలు అని చెప్పి వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే సాయంత్రం అవుతుంది. అందరూ కూడా డిన్నర్కి రావాలని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య ఎత్తి తన దగ్గర ఉన్న వీడియో తీసుకొని ఇక హాల్లోకి వస్తారు డిన్నర్ చేయడానికి. ఇక ఇలా అంటూ ఉంటాడు, అమ్మ డిన్నర్ చేసే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, నీకు కొన్ని విషయాలు ఇక ఇలా చూపించాలి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అది విన్న ఇక జీవనకు, ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఏం చెప్పబోతున్నాడు, కొంపదీసి మా మాటలు అన్నీ విన్నాడా, ఇక మా గురించైనా ఇక చెప్పేది అని చెప్పి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆది అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా అలా చూస్తున్నావు, ఇక నేను ఈ విషయం మాట్లాడాలా మాట్లాడొద్దో నాకు తెలియదు, కానీ మాట్లాడే సమయం వచ్చింది. ఇంకా నేను ఈ నిజాన్ని దాచి ఈ విషయం నీకు చెప్పకుండా ఇక మనల్ని మనం మోసం చేసుకోలేమమ్మా, మనం చాలా మోసపోతున్నాం అని చెప్పి ఆది అయితే అర్థం కాకుండా అంటూ ఉంటాడు. అప్పుడే సునంద అయితే ఏంట్రా అది, ఆ అర్థం పర్థం లేకుండా ఆ మాటలేంట్రా, డిన్నర్ చేశాక అన్నీ మాట్లాడుకుందాం, అంత ఇంపార్టెంట్ ఏమున్నాయి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరం సంతోషంగానే ఉన్నాం, ఇప్పుడు గొడవలు పెట్టుకునే సమయం కాదు కదరా, ఇక ఇప్పుడు ఆనంది కూడా ఇంట్లో ఉంటుంది, ఆనందిని కూడా నేను క్షమించేశాను, జీవన ప్రెగ్నెంట్ అయ్యింది, అందరం ఇంత హ్యాపీ మూడ్లో ఉన్నాం, ఇప్పుడు నువ్వు ఇక మాట్లాడాల్సింది చాలా ఉంది, ఇక ఇంట్లో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయని అలా మాట్లాడుతున్నావేంట్రా, అసలు ఏం జరిగిందిరా అని చెప్పి అంటూ ఉండగా, ఏం జరిగిందా నా మాటలతో నేను చెప్పలేనమ్మా, ఇదిగో అమ్మా ఈ ఇందుమతి, జీవన ఇక మన కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ఒక్కసారి చూడమ్మా, ఇదంతా వినమ్మా అని చెప్పి తన దగ్గర ఉన్న వీడియో ఎత్తి సునంద ముందు పెడతాడు. అది చూస్తూ అది వింటున్న సునందకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంట్రా అది, ఏంటి వీళ్ళిద్దరూ ఇంత మోసం చేస్తారా, జీవన ఏంటిది, నువ్వు ప్రెగ్నెంట్ కాదా, ప్రెగ్నెంట్ నాటకం ఆడుతున్నావా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేస్తున్నావు, ఇక నువ్వు ఇందుమతితో కలిసి ఇంత కుట్ర చేస్తావా, ఇక మా ఆస్తిని మొత్తం కాజేయాలనుకుంటున్నారా నువ్వు ఇందుమతి, ఇక అంతేకాదు ఇక ఆనంది జ్యోతిసురుల కన్న కూతురు, ఆ నిజం ఇక బయట పడకూడదని చెప్పి ఇలా కొత్త నాటకాలు వేశారా, ఇక మిమ్మల్ని క్షమించేది లేదు, అసలు మీరు ఇలాంటి వాళ్ళ అని చెప్పి ఆ వీడియో చూసిన సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఇలా
జీవన, ఇందుమతి అయితే షాక్ అయి నిలబడి చూస్తూ ఉంటారు. ఇక ఆనంది, ఆదిత్య అయితే ఏంటి మీ బండారాలు ఎప్పటికీ బయటపడవు. మీరేం చెప్తే అది ఫ్యామిలీ నమ్ముతుంది. కాబట్టి మీరు ఏమైనా చేయగలరనుకుంటున్నారా? ఇక మీ మాటలు ఆదిత్య గారు విన్నారు. ఇక నువ్వు ప్రెగ్నెంట్ అంటే ముందుగా నేను నమ్మలేదు జీవన. కానీ ఇక చేతు ప్రేమగా చూసుకుంటున్నాడు కదా అని చెప్పి కొంచెం మీ ఇద్దరి గురించి ఆలోచించాం. అంతేకాని కరెక్ట్‌గా ఈ నిజం చెప్పేలోపే మీరు ఇంత పెద్ద డ్రామా ఏశారని మాకు అనుమానం వచ్చే మిమ్మల్ని ఒక కంట కనిపెట్టాం. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి మాట్లాడుకుంటారని మాకు తెలుసు. అందుకే ఆఫీస్ నుండి ఆదిత్య ఇంటికి వచ్చాడు. ఇక మీ మాటలన్నీ విన్నాడు. ఇక మీ గురించి నిజాలు బయట పెట్టడం కోసమే నేను నా భర్త ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాం. ఈరోజు ఇక రానే వచ్చింది అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న జీవనకు, ఇందుమతికైతే ఇక టెన్షన్ మొదలవుతుంది. ఇక సునంద అయితే చాలా కోపంగా జీవన చెంప పగలగొట్టి జీవనను, ఇందుమతిని బయటకు గెంటేయి ఆనంది, వీళ్ళకు ఇంట్లో స్థానం లేదు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఇలా ఇందు అయితే ఏంటి కుట్టి నన్నే ఇంట్లో నుంచి గెంటేస్తావా అని చెప్పి ఇందు, జీవన అంటూ ఉంటారు. ఆనందినైతే గెంటేయకుండా ఇంకా ఏం చేస్తాం మిమ్మల్ని? ఇక ఈ విషయం ఇప్పుడు మా అమ్మ జ్యోతి సూర్యకు చెప్పామనుకో మిమ్మల్ని గెంటేయడం కాదు అసలు బ్రతకనివ్వరు. ముక్కలు ముక్కలుగా చేసి మిమ్మల్ని కాకులకు గద్దలకు వేసేస్తారు. ఇక నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అని నాటకం ఆడావని మా అమ్మ జ్యోతికి తెలిస్తే ఇక నిన్ను బ్రతకనివ్వదు. తను ఏదైనా సహిస్తుంది కానీ ఇక అబద్ధం చెప్తే సహించదు. ఇక మీరు మీ జీవితంలో ఆడుతున్న నాటకాలన్నీ అబద్ధమే. ఇక నువ్వు కనీసం ఈ ప్రెగ్నెంట్ విషయంలోనైనా నిజం చెప్పావనుకున్నాం. కానీ ఇది కూడా అబద్ధం చెప్పి అందరి మనసులో ఇక ఇలా మార్చేసి నీ వైపుకు తిప్పుకున్నావు. నేనంటే ఇక ఇలా గలీజ్ దానిలాగా చేశావు. అయినా కూడా సహించాను. ఎందుకు? నా అమ్మ కళలో సంతోషాన్ని చూశాను కాబట్టి. ఈ నిజాన్ని చెప్పకుండా నిన్నే ఆగిపోయాను. నిన్నే చెప్పుంటే అయిపోయేది. కానీ చెప్పకూడదనే మీరు ఇంత డ్రామా వేశారు. ఈరోజు తెలిసింది మీ డ్రామా గురించి. ఇంకా నేను ఎందుకు ఊరుకుంటాను? మా జ్యోతమ్మకు ఇప్పుడే నిజం చెప్తాను. నువ్వు అసలు మా జ్యోతమ్మ కూతురువే కాదు, అసలు నువ్వు ప్రెగ్నెంట్వు కాదు. నిజం బయటపడకుండా నువ్వు చేసిన కుట్ర ఇదంతానే ఇప్పుడే జ్యోతమ్మకు, సూర్యకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇక వీళ్ళను గెంటేసి వెంటనే కుట్టి అయితే జ్యోతికి కాల్ చేస్తుంది. ఇక కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మ, జీవన ప్రెగ్నెంట్ అని మీరు చాలా సంతోషంగా మురిసిపోయారు కదమ్మా. అసలు జీవన ప్రెగ్నెంటే కాదమ్మా. ఇక జీవన ప్రెగ్నెంట్ నాటకం ఆడిందమ్మా. నువ్వు నా కన్న తల్లివని నేను చెప్తానని ఇక నేను చెప్పకుండా ఉండడం కోసం ఆ జీవన ఇందు చేసిన కుట్రమ్మ ఇదంతా. కావాలంటే డాక్టర్ని తీసుకొచ్చి జీవనకు చెకప్ చేయించమ్మా. అసలు జీవన ప్రెగ్నెంట్ కానే కాదు. ఇక జీవన అసలు నీ కూతురే కాదమ్మా అని చెప్పి ఫోన్లో ముందుగా కుట్టి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇక జ్యోతికైతే ఏం అర్థం కాదు. ఏంటి కుట్టి నువ్వు మాట్లాడేది? జీవన ప్రెగ్నెంట్ కాదంటావు, జీవన మా కూతురు కాదంటావు. ఇక ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను వెంటనే అక్కడికి వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక జ్యోతి, సూర్య సునంద ఇంటికి బయలుదేరుతారు. ఇక వాళ్ళు వస్తూ ఉండగా ఇక్కడ జీవన, ఇందుమతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి జీవన, నిన్ను ఇంట్లో నుంచి పంపించడం ఏంటి? అసలే నువ్వు ఒత్తి మనిషి కూడా కాదు, పద లోపలికి అని చెప్పి జీవనను తీసుకొస్తూ ఉంటుంది. ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక సునంద, ఆనంది అయితే అవసరం లేదు జ్యోతి, తను ఒత్తి మనిషి కాదనే ఇక మనకు తెలుసు. ఇక తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు, తను ఒట్టి మనిషే. ఇక ఇదంతా ఆస్తి దక్కించుకోవడం కోసం, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మోసం చేయడం కోసం ఇక జీవన ఆడిన నాటకం ఇదంతా. జీవన ఇందుతో చేతులు కలిపి ఆస్తి కోసం ఇలా నాటకాలు ఆడుతూ మీ కన్న కూతురైన కుట్టినే ఆనంది తనని మీకు దూరం చేసింది. అలాంటి పాపిష్టురాలు వాళ్ళిద్దరూ. వాళ్ళను క్షమించి వదిలేసేది లేదు, వాళ్ళని ఇంట్లో అడుగు పెట్టనిచ్చేది లేదు అని చెప్పి జరిగిందంతా సునంద, ఆనంది అయితే జ్యోతిసూర్యులకు చెప్తూ ఉంటారు. ఆదిత్య తీసిన వీడియో కూడా ఇక జ్యోతిసూర్యులకు చూపిస్తుంది సునంద అయితే. ఆ వీడియో చూసి ఆ మాటలు విన్న జ్యోతిసూర్య కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంత మోసం చేస్తారా మమ్మల్ని? ఇక మీరు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నారని చెప్పి మీకు గౌరవం ఇచ్చి మాట్లాడాను, కానీ నువ్వు ఇలా చేస్తావనుకోలేదు అని చెప్పి చీకొడుతూ ఇక సునంద గారు ఇంట్లో నుంచి గెంటేశారు. కానీ మిమ్మల్ని వదిలిపెట్టదు, మిమ్మల్ని పోలీసులకు పట్టించాలి. వెంటనే పోలీసులకు కాల్ చేయ ఆదిత్య. ఇలాంటి వాళ్ళు బయట ఉండడం కూడా చాలా డేంజర్. తర్వాత కూడా మన
కుటుంబం మీద పగ సాధించడం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. బయటకు ఒంటరిగా వెళ్ళినా వీళ్ళతో మనకు భయమే. కాబట్టి వీళ్ళను స్టేషన్‌లోనే ఉంచాలి ఆదిత్య అని చెప్పి జ్యోతి అయితే వెంటనే వాళ్ళిద్దరిని పోలీసులకు పట్టించాల్సిందే. వీళ్ళను క్షమించేది లేదు. ఇక నన్ను, నా కూతుర్ని 25 సంవత్సరాలు వేరు చేశారు. ఇక అబద్ధం చెప్పి కుట్టిని నమ్మించి ఇక ఇలా చేశారు. నా బిడ్డ నా మీద ఉన్న ప్రేమతో నాకేమైనా జరుగుతుందేమని చెప్పి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉండి ఎంత బాధను అనుభవించిందో ఇక తనకు తెలుసు. నా కుట్టిని ఇన్ని కష్టాలు పెట్టిన వీళ్ళని ఎలా వదిలిపెడతాను? వదిలిపెట్టేది లేదు ఆదిత్య అని చెప్పి జ్యోతి అయితే ఈరోజు ఇలా కఠినమైన చర్య తీసుకోబోతుంది వాళ్ళ మీద. వాళ్ళను పోలీసులకు అప్పగించబోతుంది. ఇక అప్పుడే జీవన్ అయితే, ఏంటి పెద్దమ్మ, ఏంటి ఇలా జరగడం? నువ్వు అసలు ఇంట్లో లేకుండా ఉంటే బాగుండేది. ఇక ఎవరు లేరని చెప్పి మనిద్దరమే ఉన్నామని చెప్పి ఇలా మాట్లాడుకోవడం, ఇక ఆదిత్య మనల్ని కనిపెట్టడం అంతా మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇక ఈ కుట్టినే చివరికి గెలిచింది. 2 కుటుంబంలోనూ కుట్టినే గెలిచింది. కుట్టి మొత్తం ఇక 2 కుటుంబాలను ఆక్రమించింది. చివరికి నన్ను ఇంట్లో పని మనిషిలా కూడా ఉండనివ్వట్లేదు. మొత్తం దాని ఆధీనంలో ఉంది. ఇప్పుడు జ్యోతమ్మ, సునంద ఇద్దరు కూడా కుట్టి ఏం చెప్తే అది వినేలా ఉన్నారు. ఇన్నాళ్ళు కుట్టి జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఇక తన జాతకంలో గండం తొలగిపోయింది కదా. అందుకే ఇక మన గురించి నిజాలు బయటపడే రోజు వచ్చిందేమో. ఇక మన బండారం బయటపడడం కోసమే ఈ ఆనంది, ఆదిత్య కంకణం కట్టుకున్నారు. చివరికి వాళ్ళు అనుకున్నది సాధించారు అని చెప్పి ఇక ఇలా కోపంతో రగిలిపోతూ పోలీసులతో పాటు స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజైతే జీవన, ఇందుమతి ఇక అప్పుడే కుట్టిని పట్టుకొని ఇక అందరూ కూడా ముందుగా ఏడ్చేస్తూ ఉంటారు. తర్వాత కుట్టి ఇన్నాళ్ళు కుటుంబాల కోసం చేసిన త్యాగాన్నంతా గుర్తు తెచ్చుకొని సునంద ఇక జ్యోతి కుట్టిని హక్ చేసుకొని ఇక ఇలా సంతోషంగా ఉండబోతున్నారు. ఇక ఆదిత్య అయితే చివరికి తన భార్య కోసం, తన భార్య గొప్పతనం కుటుంబాలకు తెలియడం కోసం జీవన చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు జీవన కుటుంబాలను ఇలా నాశనం చేయబోతుందని తెలుసుకొని కుటుంబాలను కాపాడుకోబోతున్నాడు. ఈ రోజైతే ఆదిత్య. చూద్దాం మరిక ఆది ఇలానే చెయ్యబోతున్నాడా, జీవన ఎందు కుట్రలు బయట పెట్టబోతున్నాడా ఒక వీడియో సహాయంతో అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.